ఒక దేశం మరొక దేశంతో యుద్ధం చేస్తుంది. శత్రు సైన్యం ఒక పట్టణాన్ని చుట్టుముట్టింది. కోటను స్వాధీనం చేసుకోవడానికి సైనికులు సిద్ధమవుతున్నారు. యుద్ధం అంటే సాధారణంగా మనకి గుర్తుకు వచ్చేది ఆయుధాలు, విధ్వంసం, అగ్ని, రక్తపాతమే. కానీ అలాంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞను ఇచ్చారు. పట్టణాన్ని ముట్టడించడానికి దాని చుట్టూ ఉన్న చెట్లను నరికివేయకూడదు అని. దేవుడు ఎందుకు ఆజ్ఞనిచ్చారు? ఎందుకంటే ఆ చెట్టు మనకి శత్రువు కాదు. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయంలో దేవుడు యుద్ధ సమయంలో కూడా ఫలవృక్షాలను నాశనం చేయవద్దని ఇజ్రాయేలుకు స్పష్టంగా ఆజ్ఞాపించారు. ఇది కేవలం ఒక చెట్టుకు సంబంధించిన ఆజ్ఞ కాదు. ఇది మనిషి, ప్రకృతి, సృష్టి మధ్య దేవుడు ఏర్పరిచిన సంబంధాన్ని గుర్తు చేసే ఒక గొప్ప సందేశం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 19-20 వచనాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, మీరేదైనా పట్టణం మీదకి దండెత్తినప్పుడు చాలా కాలం వరకు దానిని ముట్టడింపవలసి వచ్చినచో అతడి పండ్ల చెట్లను గొడ్డలతో నరికి వేయకుడు. వాని పండ్లను ఆరగింపుడు, ఆ చెట్లను మాత్రము నాశనము చేయకుడు. పొలంలోని చెట్టును ముట్టడించుటకు అది నరుడా ఏమి? కానీ పండ్ల చెట్లు కాని వానిని మాత్రము మీరు నిరభ్యంతకరంగా నరికి వేయవచ్చును. శత్రు పట్టణంకు లొంగు వరకు వాటి కొయ్యను ముట్టడికి వాడుకోవచ్చును అని బైబిల్లో రాసి ఉన్నది. ఆహారాన్నిచ్చే చెట్లను గొడ్డలతో నరకకూడదు. ఆ చెట్ల పండ్లను తినడానికి మాత్రమే ఉపయోగించాలి. పొలంలోని చెట్లు మిమ్మును ఎదిరించేందుకు అవి మనుషులు కావు కదా అని దేవుడు ప్రశ్నిస్తూ చెట్లకు కూడా ఒక మంచి ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆహారపు ఫలాలు ఇవ్వని చెట్లను మాత్రమే శత్రువులు చేసే యుద్ధంలో ముడి పరికరాలు తయారు చేసుకోవడానికి, నరకడానికి అనుమతి ఉందని తెలుస్తుంది. దేవుడు స్పష్టంగా పొలంలో మీ చెట్లను ముట్టడించుటకు అవి నరులా అని ప్రశ్నించారు. యుద్ధం అనేది మనుషుల మధ్య జరిగేది, అమాయకమైన ప్రకృతిపై కాదు అని దాని అర్థం. మానవ తప్పిదాల వల్ల ప్రకృతి నష్టపోకూడదని దేవుని సూత్రం. బైబిల్లో చెట్లు తరచుగా జీవానికి, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నాయి. జీవాన్నిచ్చే వృక్షాన్ని నాశనం చేయడం అంటే దేవుని జీవసూత్రాన్ని వ్యతిరేకించడమే. యుద్ధంలో గెలవడానికి శత్రులు వనరులను పూర్తిగా నాశనం చేయవలసిన అవసరం లేదు. దేవుడే తమను పోషిస్తాడనే నమ్మకం ఇజ్రాయేలీలకు ఉండాలి. చెట్లను ఉంచడం అనేది దేవుని సంరక్షణపై వారికున్న విశ్వాసానికి పరీక్ష. మనకు వేల సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన సందేశం ఇది. కానీ అది ఈరోజు కూడా మనతో మాట్లాడుతుంది. నీవు చెట్టును ఎందుకు నాశనం చేస్తున్నావు అని. నగరాల పేరుతో చెట్లను నరికేటప్పుడు, అభివృద్ధి పేరుతో అడవులను తొలగించేటప్పుడు, సౌకర్యం పేరుతో నీటిని వృధా చేసేటప్పుడు ఈ ప్రశ్న మన ముందుకి వస్తూనే ఉంది. నిజమైన అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడమేనా? అభివృద్ధి అవసరం, కానీ బాధ్యతతో కూడిన అభివృద్ధి అవసరం. మనిషి ఎదగాలి, కానీ భూమిని నాశనం చేసి కాదు అని మనందరం గుర్తుంచుకోవాలి. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే గ్రామస్తులు కూర్చునేవారు. ఆ చెట్టు కిందనే పిల్లలు ఆడుకునేవారు. ఆ చెట్టు కిందనే రైతులు పొలం నుండి వచ్చి కాసేపు సేద తీరేవారు. ఆ చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, ఆ ఊరికి ఒక నీడ లాంటిది. ఆ ఊరికి ఆ చెట్టే చల్లదనం. ఆ ఊరికి ఆ చెట్టు ఒక జ్ఞాపకం. ఒకరోజు గ్రామానికి కొంతమంది అధికారులు వచ్చారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, కొత్త రోడ్లు వేయాలని, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలని, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని అన్నారు. రోడ్డు కోసం ఒక పెద్ద సమస్య వారికి ఎదురైంది.
అదే ఈ మర్రి చెట్టు. ఈ చెట్టును తొలగిస్తే రోడ్డు సులభంగా వస్తుంది అని అన్నారు. అప్పుడు గ్రామంలోని ఒక చిన్న బాలుడు ముందుకొచ్చాడు. సార్, ఈ చెట్టుని ఎందుకు నరకాలి అని అడిగాడు. అధికారి నవ్వుతూ, బాబు, అభివృద్ధి కోసం అని అన్నాడు. బాలుడు మళ్ళీ అడిగాడు, అయితే అభివృద్ధి అంటే చెట్టు నరకడమేనా అని. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ బాలుడు తన తాత వైపు చూసి, తాతయ్య, ఈ చెట్టు లేకపోతే మనం ఎక్కడ కూర్చుంటాం, మేము ఎక్కడ ఆడుకుంటామని వాళ్ళ తాతయ్యని అడిగాడు. తాత మెల్లగా, ఈ చెట్టు మనకి ఎన్నో సంవత్సరాలుగా నీడనిచ్చింది, వాన వచ్చినప్పుడు నేలను పట్టుకుంది, పక్షులు గూడునిచ్చింది, మన ఊరి బావిలో నీరు నిలవడానికి ఇది సహాయం చేసింది అని అన్నాడు. అప్పుడు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు కావాలి, అభివృద్ధి కూడా కావాలి, కానీ ఈ చెట్టు కూడా మాకు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ చెట్టును నరకకుండా రోడ్డు మార్గాన్ని కొంచెం మార్చుకుందామని అందరూ నిర్ణయం తీసుకున్నారు. కొంత ఖర్చు ఎక్కువైంది, కొంత సమయం ఎక్కువైంది, కానీ ఒక చెట్టు మాత్రం బతికింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం నిజంగానే అభివృద్ధి చెందింది. మంచి రోడ్లు వచ్చాయి, కొత్త ఇల్లు వచ్చాయి, పాఠశాలలు పెరిగాయి, కొత్త వ్యాపారాలు వచ్చాయి. కానీ ఆ గ్రామం మధ్యలో ఆ మర్రి చెట్టు మాత్రం అలాగే నిలిచింది. ఒకరోజు ఆ బాలుడు పెద్దవాడై తిరిగి తన గ్రామానికి వచ్చాడు. తన కుటుంబంతో వచ్చిన ఆ పిల్లవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి తన పిల్లలకి ఆ చెట్టుని చూపిస్తూ, ఈ చెట్టును నరకకుండా కాపాడినందుకే మన ఊరు ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అని చెప్పాడు. అభివృద్ధి అంటే ప్రకృతిని ఓడించడం కాదు, ప్రకృతితో కలిసి ముందుకు సాగడం అని తన పిల్లలకు చెప్పాడు. మనకి రోడ్లు కావాలి, ఇల్లు కావాలి, పరిశ్రమలు కావాలి, కానీ వాటి కోసం మన గాలిని, నీటిని, అడవులను, చెట్లను నాశనం చేయకూడదు. ఎందుకంటే చెట్టు మన అభివృద్ధికి అడ్డంకి కాదు, మన అభివృద్ధికి ఆధారం. ఈరోజు మనం ఒక చెట్టు కాపాడితే రేపు ఆ చెట్టు మన పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. దట్టమైన పచ్చని చెట్లతో నిండిన ఒక పల్లెటూరిని మీరు ఎప్పుడైనా చూసారా? అది నిజంగా కనువిందు చేస్తుందని మీరందరూ ఒప్పుకుంటారు. పచ్చని పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తే ఆ ప్రాంతంలో అనావృష్టి ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? అలా అనుకోరు. కానీ అది చూసిన వారందరూ ఆ చెట్లు సజీవంగా పచ్చగా ఉండేందుకు అక్కడ కావాల్సినంత నీరు ఉంటుందని అర్థమవుతుంది. అందుకే బైబిల్ దేవునిపై బలమైన విశ్వాసం, ఆయనతో మంచి సంబంధం ఉన్నవారిని దట్టమైన పచ్చని చెట్లతో పోలుస్తుంది. ఉదాహరణకు మొదటి కీర్తనలోని మొదటి 3 వచనాల్లో ఉన్న ఈ చక్కటి వర్ణనను గమనించండి. దుష్టుల సలహాలు పాటింపనివాడు, పాపుల మార్గంన నడువునివాడు, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రంను ఆనందంతో చదువుతూ రేయింబవులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి ఒడ్డిన నాటగా సకాలంలో పంటలిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటిను విజయం గాంచును. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడి వాడిని నేను దీవించును. అతడు ఏటి ఒడ్డిన నాటబడిన చెట్టు వలె నుండును. అది ఎదుగుచు నీటి చెంతకు వేలను జొప్పించును. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగానుండును. వానలు కొరకును, దానికి చింతలేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును అని బైబిల్లో రాసి ఉన్నది. సరైనది చేస్తూ దేవుని ధర్మశాస్త్రం మందు ఆనందిస్తూ ఆయనపై పూర్తి నమ్మకం ఉంచే వ్యక్తికి జరిగే మంచి ఏమిటో చూపించడానికి ఈ 2 లేఖనాల్లో చెట్లు ఉదాహరణగా ఉపయోగించబడ్డాయి. బైబిల్లో చెట్టు కేవలం ప్రకృతిలోని ఒక భాగం మాత్రమే కనిపించదు. బైబిల్లో చెట్లు కేవలం ప్రకృతిలోని ఒక భాగంగా మాత్రమే కనిపించవు. మనిషి జీవితానికి ఒక ఆధ్యాత్మిక ఉదాహరణగా ఈ చెట్లను ఉపయోగించారు. అక్కడ ఒక అద్భుతమైన సందేశం కూడా ఉంది. చెట్టుకు నీరు ఎంత అవసరమో మనిషికి దేవునిపై నమ్మకం అంత అవసరం. చెట్టు తన వేర్లను నీటి వైపు విస్తరించినట్లే మనిషి తన జీవితాన్ని దేవుని వైపు విస్తరించాలి.
అప్పుడు కష్టాలు వచ్చినా నిలబడగలడు, కరువు వచ్చినా ఫలించగలడు, ఎండలు మండినా పచ్చగా ఉండగలడు అనే భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. బైబిల్లో అనేక ముఖ్యమైన చెట్లు మరియు మొక్కల గురించి ప్రస్తావించబడ్డాయి. ఇవి కేవలం ప్రకృతిలో కనిపించే మొక్కలుగా మాత్రమే కాకుండా బైబిల్ కాలంలో ప్రజల జీవితం, ఆహారం, వ్యవసాయం, నిర్మాణం, ఆరాధన మరియు ఆధ్యాత్మిక బోధనలతో ముడిపడి ఉన్నాయి. బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడిన ఆకుల్లో అంజూరపడాకులు ఒకటి. ఆదాము హవ్వలు తమ నగ్నత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీటిని వాడారు. ఈ అంజూరపడాకులు సమృద్ధికి, శాంతికి చిహ్నంగా ఉన్నాయి. అలానే ఆలివ్ చెట్లు. ఆలివ్ నూనెను పరిశుద్ధ కార్యాలకు వాడతారు. నోవాహు ఓడ వద్దకు పావురం ఆలివ్ రెమ్మనే తీసుకొచ్చింది. ఇది దేవుని కోపాన్ని చల్లారిందని, భూమిపై తిరిగి జీవం ప్రారంభమైనదని చెప్పడానికి శాంతి మరియు నిరీక్షణ గల గుర్తింపుగా మారింది. ఆలివ్ చెట్టు బైబిల్లో శాంతి, దేవుని కృప, సమృద్ధి మరియు నూతన జీవనానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఇశ్రాయేలు దేశపు సంస్కృతిని మరియు ఆధ్యాత్మిక జీవితంతో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన వృక్షం ఇది. ఈ ఆలివ్ నూనెను బైబిల్ కాలంలో రాజులు, ప్రవక్తలు మరియు యాజకులను అభిషేకించడానికి ఉపయోగించేవారు. మోషే నిర్మించిన గుడారంలో మరియు సొలొమోను మందిరంలోని దీప స్తంభాల్లో నిరంతరం వెలిగించడానికి కేవలం స్వచ్ఛమైన ఆలివ్ నూనెనే వాడేవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భూలోక పరిచర్యలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఎంచుకున్న స్థలం ఒలీవల కొండ. ఆయన సిలువ వేయబడిన ముందు రాత్రి తీవ్రమైన వేదనతో ప్రార్థించిన స్థలం కూడా గెత్సెమనే తోట కూడా ఆలివ్ తోటలోనే ఉంది. గెత్సెమనే అంటే ఆలివ్ గానుగా అనే అర్థం. ఆ కాలంలో ఒలివ కొండ దిగున ఆలివ్ పండ్ల నుండి నూనె తీసే పెద్ద గానుగ ఉండడం వల్ల ఆ తోటకు ఆ పేరు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ మరణానికి ముందు రాత్రి ఈ తోటలోనే ప్రార్థించారు. గానుగులో ఆలివ్ పండ్లను నలిపి నూనె తీసినట్లే మానవాళి పాప పరిహారం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి గెత్సెమనే తోటలో తీవ్రమైన మానసిక మరియు ఆత్మీయ వేదంతో నలుగొట్టబడ్డారు. ఆయన ఎంతగా ఒత్తిడికి లోనయ్యారంటే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందులుగా మారి నేలపై పడింది. ఆలివ్ గానుగులో నలిగిన తర్వాతే పవిత్రమైన తైలం వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నలిగిన తర్వాతే మానవాళికి రక్షణ మార్గం తెరుచుకుంది. అలానే లెబనాన్ దేవదారు చెట్లు. ఇవి చాలా ఎత్తుగా బలంగా పెరుగుతాయి. దేవదారు చెట్లు చాలా ఎత్తుగా అంటే దాదాపు 130 అడుగులు 100 సంవత్సరాల పాటు జీవిస్తాయి. వీటి వేలు భూమిలోకి బలంగా పాతుకొని పోతాయి. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచుచున్నాడు అని కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనంలో రాసి ఉన్నది. ఎంతటి బలమైన సృష్టినైనా దేవుని శక్తి అధిగమించగలదు అనే అర్థం. దీని కలప చాలా సువాసనతో పురుగులు పట్టకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది. అందుకే రాజభవనాల నిర్మాణానికి దీన్ని ఎక్కువగా వాడేవారు. ఇజ్రాయేళ్ల చరిత్రలో అత్యంత వైభవంగా నిర్మించబడిన సొలొమోను మందిరపు లోపలి గోడలు, దూలాలు అన్నీ ఈ దేవదారు కర్రలతోనే చేయబడ్డాయి. తరువాత బాదం చెట్టు. అహరోను చిగిరించిన కర్ర ఈ బాదం చెట్టుదే. ఇది దేవుని వాగ్దానాలను నిరంతరం జాగరూకతకు ఒక గుర్తుగా ఉంది. హిబ్రూ భాషలో బాదం చెట్టును షాకేద్ అని పిలుస్తారు. దీనికి మెలకువగా ఉండడం లేదా జాగ్రత్తగా కనిపెట్టడం అనే అర్థం. వసంతకాలంలో అన్ని చెట్ల కంటే ముందే, శీతాకాలం ముగియక ముందే ఇది తెల్లని గులాబీ రంగు పూలతో మేలుకుంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
ఇర్మియా ప్రవక్త దేవుని పిలుపును అందుకున్నప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనాన్ని చూపిస్తూ, ఇర్మియా నీకు ఏమి కనిపిస్తుంది అని అడిగారు. దానికి ఇర్మియా సమాధానమిస్తూ, బాదం చెట్టు కొమ్మ కనబడుతుంది అని అన్నాడు. అక్కడ దేవుని వాగ్దానాలకు జాగ్రత్తకు గుర్తుగా ఉన్నది. దేవుని ప్రత్యక్ష గుడారంలో ఉంచే పవిత్రమైన బంగారు దీపస్తంభం కొమ్మలను బాదం పువ్వుల ఆకారంలో వాటి మొగ్గలు మరియు రేఖలతో చెక్కాలని దేవుడు మోషేకు ఆజ్ఞాపించారు. ఇది దేవుని సన్నిధి ఎప్పుడు సజీవంగా వెలుగుతూ మెలకుగా ఉంటుందని సూచిస్తుంది. అహరోను చిగిరించిన ఆ కర్రను ఆ తర్వాత నిబంధన మందసంలో దాచారు. అలాగే ద్రాక్ష చెట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను నిజమైన ద్రాక్ష చెట్టుగాను విశ్వాసాలను తీగలుగాను పోల్చారు. తీగలతో ఆ చెట్టు అతుక్కుని ఉంటేనే ఫలించగలదు. అలాగే మనుషులు దేవునితో కలిసి ఉంటేనే ఆత్మీయ జీవితంలో విజయం సాధిస్తారని దాని అర్థం. అలాగే బైబిల్లో ఇంకొక ప్రాముఖ్యమైన చెట్టు గురించి చూసినట్లయితే ఖర్జూరపు చెట్టు. నీటి ప్రవాహాల దగ్గర పెరిగే ఖర్జూరపు చెట్లు నీతిమంతుల జీవితానికి సాదృశ్యంగా ఉన్నట్లు కీర్తనలో చెప్పబడ్డాయి. బైబిల్లో ఖర్జూర చెట్లు అనేవి విజయం, నీతి, నిరంతర జీవం మరియు ఆరాధనకు గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. బైబిల్ కాలంలో ఎడారి ప్రాంతంలో ఈ చెట్లు ప్రయాణాలకు ఆశ్రయాన్ని, ఆహారాన్నిచ్చే జీవనాధారంగా ఉండేవి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఏలీము అనే స్థలానికి నడిపించారు. అక్కడ 12 నీటి ఊటలు మరియు 70 ఖర్జూర చెట్లు ఉన్నాయని నిర్గమకాండంలో రాసి ఉన్నది. ఈ ఎడారి యాత్రలో అలసిపోయిన ప్రజలకు ఈ చెట్లు నీడను, తీయని ఫలాలను ఇచ్చి సేద తీర్చాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని రోడ్డుపై పరుస్తూ, జయము, ప్రభువు పేరట వచ్చువారు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. అలాగే దర్శన గ్రంథంలో సింహాసనం ఎదురు నిలబడి రక్షించబడిన మహాసమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ చేతుల్లో ఖర్జూర మట్టలను పట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం కూడా కనిపిస్తుంది. ఇది పాపంపై, మరణంపై సాధించిన ఆఖరి విజయానికి గుర్తు. ఈ సృష్టి మొదట్లో చూస్తే బైబిల్లోని ఒక వృక్షం ఉంది. అదే జీవవృక్షం, ది ట్రీ ఆఫ్ లైఫ్. దీని గురించి ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు మరియు లేఖనాల ఆధారాలు గమనిస్తే, ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవునికి విధేయత చూపించినంత కాలం ఈ వృక్ష ఫలాలను తింటూ ఆరోగ్యంగా, మరణం లేకుండా శాశ్వతంగా జీవించే అవకాశం ఉండేది. ఈ చెట్టుకు ఎటువంటి మంత్రశక్తి లేదు, కానీ దేవుడు దానిని నిత్య జీవనానికి ఒక హామీగా, తన ఆమోదానికి చిహ్నంగా ఉంచారు. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు జీవవృక్ష ఫలాన్ని తిని పాపంలోనే నిరంతరం జీవించకుండా దేవుడు వారిని ఏదోని తోట నుండి బయటకు పంపివేశారు. తోట తూర్పు దిక్కున జీవవృక్ష మార్గాన్ని కాపాడడానికి దేవుడు కేరేబులను, అంటే శక్తివంతమైన దేవదూతలను, జ్వాల ఖడ్గాన్ని కాపలాగా పెట్టారు. ఈ చెట్టు ప్రస్తావన బైబిల్ మొదటి పుస్తకమైన ఆదికాండంలోనే కాకుండా చివరి పుస్తకమైన దర్శన గ్రంథంలో కూడా మళ్ళీ కనిపిస్తుంది. దేవుని నూతన లోకంలో విశ్వాస పాత్రులైన మనుషులకు పూర్తి నిత్యజీవ ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్పడానికి ఈ జీవవృక్షాన్ని ఒక సూచనగా వాడారు. ఈ చెట్టు ప్రతి నెల ఫలాలను ఇస్తుందని, దాని ఆకులు జనాలను స్వస్థపరచడానికి ఉపయోగించబడతాయని బైబిల్ చెప్తుంది. బైబిల్లో సుమారు 35 నుండి 40 రకాల పైగా చెట్లు మరియు మొక్కల గురించి ప్రస్తావించబడ్డాయి. ఇవి కేవలం ప్రకృతి భాగాలుగానే కాకుండా ఆధ్యాత్మిక సత్యాలకు మరియు నైతిక పాఠాలకు ప్రతీకగా నిలుస్తాయి. సృష్టిలో ప్రతి చెట్టు చాలా ప్రత్యేకమైనది మరియు ప్రాణికుడికి ఎంతో మేలు చేసేలా దేవుడు దాన్ని సృష్టించారు. అయితే అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సమస్త జీవకోటికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. బైబిల్లో చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, అది ఒక బోధన, ఒక జీవన పాఠం. చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విశ్వాసం కూడా అంతే ముఖ్యమైనది. చెట్టుకు నీరు ఎంత అవసరమో మనిషికి దేవునిపై నమ్మకం కూడా అంతే అవసరం. చెట్టు నీటి కోసం వేర్లను విస్తరించినట్లే మనిషి దేవుని వైపు తన జీవితాన్ని మళ్లించాలి. అప్పుడు కష్టాలు వచ్చినా నిలబడగలడు, కరువు వచ్చినా ఫలించగలడు, ఎండలు మండినా పచ్చగా ఉండగలడు. మనకు భూమిని ఉపయోగించుకునే అవకాశం ఉంది, కానీ దానిని నాశనం చేసే హక్కు లేదు. మనకు చెట్ల నుండి ప్రయోజనం పొందే హక్కు కూడా ఉంది, కానీ అవసరం లేకుండా వాటిని నాశనం చేసే హక్కు లేదు. మనకి నీటిని ఉపయోగించే హక్కు ఉంది,
కానీ దానిని కలుషితం చేసే హక్కు లేదు. ఎందుకంటే ఈ భూమి మన సొంత ఆస్తి కాదు, ఇది మనందరికీ అప్పగించబడిన గృహం. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.